டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello students, question Yavudam. Charges capital Q are placed at the ends of a diagonal of a square and charges Q are placed at the other two corners. The condition for net electric force on Q to be 0 is. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ మనం చూసినట్లయితే చార్జెస్ క్యాపిటల్ క్యూ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఆ క్యూ అనేవి దే ఆర్ ప్లేస్డ్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ఎ డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ అన్నాడు. అండ్ స్మాల్ క్యూ అనేవి దే ఆర్ ప్లేస్డ్ ఎట్ అదర్ టూ ఎండ్స్ ఆఫ్ స్క్వేర్ అని చెప్పేసి అన్నాడు అనమాట. సో డయాగ్రామ్ అనేది నేను ఇక్కడే కన్సిడర్ చేస్తాను. సో దీస్ ఆర్ ద ఎండ్స్ ఆఫ్ ఎ స్క్వేర్, ఓకే, సచ్ దట్ ఇక్కడ క్యాపిటల్ క్యూ ఉంది, క్యాపిటల్ క్యూ, అండ్ ఇక్కడ స్మాల్ క్యూ, ఏ, బి, సి, డి అనమాట. సో లెట్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ బి ఎల్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, కండిషన్ ఫర్ నెట్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ క్యూ టు బి 0 ఈజ్. సో క్యూ మీద మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది 0 అవ్వాలి అంటే ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. సో లెట్ us అజ్యూమ్ దట్ స్టూడెంట్స్ ఇక్కడ క్యూ ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ ఆఫ్ ఆపోజిట్ ఛార్జ్ అని చెప్పేసి అనుకుందాం, ఓకే. సో దేర్ ఫోర్ కరెస్పాండింగ్లీ ఎట్ ఏ మనకి ఎట్ ఏ ఆన్ క్యూ మనకి వాట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది చూసామనుకోండి, ఓకే. సో యాజ్ ఐ టోల్డ్ క్యూ ఈజ్ ఆఫ్ ఆపోజిట్ ఛార్జ్, ఓకే. సో అది మెయిన్ పాయింట్. సో లెట్ us డ్రా డయాగ్నల్. వాట్ వుడ్ బి ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్? ఎల్. సో అకార్డింగ్ టు పైథాగోరియన్ థియరం, ఓకే, సో ఇదేమొస్తుంది మనకి √2 టైమ్స్ ఎల్ వస్తుంది అనమాట, ఓకే. సో వాట్ ఆర్ ద ఫోర్సెస్ ఆన్ ఏ? సో ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఫోర్స్ లేదా ఫోర్సెస్ ఎక్స్పీరియన్స్డ్ బై చార్జ్ క్యూ ఎట్ ఏ, ఓకే. సో ఆ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సిగ్మా ఎఫ్ అది నేను రాసుకుంటాను. సో ఫస్ట్లీ ఇట్ ఈస్ ఎఫ్ఏడి, ఓకే. ఆ తర్వాత నేను చూసినట్లయితే ఇట్ ఈస్ ఎఫ్ఏడి అండ్ దెన్ ఇట్ ఈస్ ఎఫ్ఏబి, ఓకే. ఆ తర్వాత నేను చూసినట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ఏసి, ఓకే. ఎఫ్ఏడి ఎఫ్ఏబి అనేవి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చార్జెస్ స్మాల్ క్యూ, అండ్ ఎఫ్ఏసి ఏదైతే ఉందో స్టూడెంట్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్యాపిటల్ క్యూ, ఓకే. సో సిగ్మా ఎఫ్ ఏదైతే ఉందో మనకి సిగ్మా ఎఫ్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు బి 0. సో ఫర్ దాట్ టు బి 0, ఓకే. సో ఇది ఓవరాల్, ఓకే. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ద ఫోర్సెస్ ఆర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వెక్టార్స్. సో క్యూ మీద మనం ఫోర్సెస్ చూసినట్లయితే, సో డ్యూ టు సి ఈ రెండింటి మధ్యలో ఏంటంటే రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో FAC will be directed in this direction, which is FAC bar, and remaining other two charges are of opposite signs kabatti there will be an attractive force which is FAB and FAD respectively. So FAB ki FAD ki edaithe resultant untundo, okay, so that is equal to FAC bar anamata. So first FAD and FAB ఏంటో కనుక్కుందాం. సో స్టూడెంట్స్ ఇక్కడ మనకు చూసినట్లయితే FAD and FAB ఈ రెండు ఈక్వల్ టు దట్ ఆఫ్ 1/4πε0 క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై ఎల్ స్క్వేర్ అనమాట, ఓకే. ఈ రెండు ఈక్వల్ అండ్ వాటి రిజల్టెంట్ ఏదైతే ఉందో, సో రిజల్టెంట్ ఆఫ్ FAB అండ్ FAD విల్ బీ ఇన్ దిస్ డైరెక్షన్ విచ్ ఇస్ FR అంటాను. సో ఆ FR వాల్యూ నాకు ఎలా వస్తుంది? FR ఈజ్ ఈక్వల్స్ టు √FAB స్క్వేర్ ప్లస్ FAD స్క్వేర్ చేస్తే వస్తుంది. సో రెండు ఈక్వల్ కాబట్టి రెండు ఈక్వల్ టు సమ్ F అనుకుంటాను. సో √2F స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ F రిజల్టెంట్ ఏదైతే ఉందో, ఓకే, అది నాకు √2 ఇంటూ F వస్తుంది అనమాట. నథింగ్ బట్ నాకు FR వాల్యూ వచ్చేసి సో 1/4πε0ని K అనుకుంటాను. సో KQ/L స్క్వేర్ ఇంటూ √2 అనమాట. సో ఇది ఈక్వేషన్ 1. సో ఇప్పుడు నాకేంటి FAD FAB ఈ రెండింటిది రిజల్టెంట్ అనేది ఉంది అండ్ ఇప్పుడు FAC బార్ అనేది ఏంటో కనుక్కోవాలి. సో FAC ఏదైతే ఉందో స్టూడెంట్స్ దట్ ఈజ్ నథింగ్ బట్ 1/4πε0 ఇంటూ Q స్క్వేర్ బై √2L హోల్ స్క్వేర్. 1/4πε0 అంటే K ఇంటూ Q స్క్వేర్ బై √2L హోల్ స్క్వేర్ అంటే 2L స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా వీ కెన్ ఈక్వేట్ దీస్ టూ మ్యాగ్నిట్యూడ్స్, ఓకే.
నథింగ్ బట్ మనకి రిజల్టెంట్ ఫోర్స్ అనేది 0 అవ్వాలి అంటే నో బికాస్ ఓకే. సో దర్ఫోర్ ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలి. అయితే స్టూడెంట్స్ యాజ్ ఐ టోల్డ్ నేను క్యూ అనేది బికాస్ ఐ కన్సిడర్డ్ ఇట్ టు బి ఆపోజిట్ ఛార్జ్. సో ఇఫ్ క్యాపిటల్ క్యూ ఇస్ పాజిటివ్, క్యూ ఇస్ నెగిటివ్, సో దర్ఫోర్ ఐ విల్ గెట్ సమ్ మైనస్ ఓవర్ హియర్. సో నథింగ్ బట్ ఇప్పుడు ఈ రెండు లైక్ డైరెక్ట్గా ఈక్వేట్ చేసినట్లయితే ఓకే మనకి విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ క్యూ. సో మైనస్ కే క్యూ by L square into root 2 is equals to K into Q square by 2L square. L square cancel, Q and 1Q cancel, K cancel. Therefore ఇందులోంచి Q is equals to minus 2 root 2 Q వస్తుందన్నమాట. As I told already, Q నేనేం తీసుకున్నాను, I took it as negative. So Q being negative. Okay. So for this value మనకి force at Q will be 0 అన్నమాట. So options చూసినట్లయితే minus 2 root 2 Q and Q being negative. First option. Therefore this is our answer.